టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? కూర్చోండి. కావేరి, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. ఇప్పుడేం వదిలే అమ్మా. అయ్యా, మీకో విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పండి. అది మీ పెద్దమ్మాయి కావేరికి ఒక సంబంధం తీసుకొచ్చాను కదండి. అవును. వాళ్ళు ఈ సంబంధం విరమించుకున్నారండి. అదేంటండి? ఆ రోజు అంతా బాగుంది, అమ్మాయి నచ్చింది, సంబంధం ఖాయం అన్నారు కదా, మరిప్పుడు ఇలా విరమించుకోవడం ఏంటండి? అదేనమ్మా, మీ రెండో అమ్మాయి భవానీ విషయంలో జరిగింది వాళ్ళకి తెలిసింది. ఎవరో తెలియకుండా ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం, దాని గురించి ఊరి పెద్దలు పంచాయతీ పెట్టడం, శిక్ష వేయటం, ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించిందట. ఏంటండి ఇది? రెండో అమ్మాయికి ఏదో జరిగింది అని పెద్దమ్మాయి జీవితం నాశనం చేస్తారా? అసలు మా భవానీది తప్పే ఉంది. నాకేం తెలుసమ్మా, వాళ్ళు చెప్పింది చెప్పాను అంతే. ఏమండి, ఒక్కసారి వాళ్ళతో. శ్యామల, సూర్యం గారు, వాళ్ళు చెప్పేది చెప్పారు కదా, సరేనండి. వాళ్ళ నిర్ణయాన్ని మేం ప్రశ్నించలేం. మీరు బయలుదేరండి. నమస్కారం. ఏంటండి ఇది? ఇంత అన్యాయం! అసలు భవానీ తప్పు లేకుండా ఇంకా ఎంతకాలం దాన్ని వెనకేసుకొస్తావమ్మా? ఎన్ని రోజులు దాన్ని బంగారం వజ్రం అంటూ తెగ పగిడావు. ఇప్పుడు చూసావుగా, అది చేసిన తప్పు వల్ల కావేరక్క పెళ్లి సంబంధం చెడిపోయింది. రేపు నా మెళ్ళో కూడా తాళి కట్టడానికి ఎవ్వరూ రారు. ఇక మేము కూడా దానిలాగే ముక్కు మొహం తెలియని వాళ్లతో తాళి కట్టించుకొని తిరగాలి. వదరా! అసలు తప్పు నీది కాదమ్మా. ఆ పురుగుల మందు తాగిన దాన్ని అలాగే వదిలేసుండుంటే అక్కడే చచ్చిపోయేది, పీడ వదిలేది. నోరు ముయ్. భవానీ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. ఇంత జరిగినా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావా? అవును, వెనకేసుకునే వస్తా. ఇంకా ఏం జరిగినా సరే నేను భవానీనే వెనకేసుకుని వస్తా. దానివల్ల నీ పెళ్లి చెడిపోయిందే. పర్వాలేదు, చెల్లికేదో జరిగిందని నన్ను కాదనుకున్న వాళ్ళు రేపు పెళ్లి జరిగాక నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం ఏంటి? అలాంటి సంబంధం చేసుకుని జీవితం మొత్తం బాధపడేదానికంటే అది ముందే తప్పిపోవడం మంచిదైంది. ఇది కూడా భవానీ వల్ల మంచిగానే జరిగిందని నేను భావిస్తాను. అనవసరంగా భవానీ గురించి ఒక్క మాట నోరు జారినా నేను ఊరుకోను. ఏంటి నాన్న ఇది? మీ కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరు? అంటే మీరు కూడా ఆ భవానీ చేసిందే కరెక్ట్ అంటున్నారా? దానివల్ల మన కుటుంబానికి ఎంత పరువు పోయిందో మర్చిపోయారా? మధురా, భవానీ విషయంలో మన కుటుంబానికి ఏ నష్టం జరగలేదు, ఏ పరువు పోలేదు. ఇంతకు ముందు కూడా తన మీద చాలా ఆరోపణలొచ్చాయి. వాటన్నింటినీ దాటుకొని భవానీ తను మేలిమి బంగారమని నిరూపించుకుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కన్నవాళ్ల కనికరం లేకపోయినా, పెంచిన వాళ్ల ప్రేమ కరువైనా, అక్కా చెల్లెళ్ళ ఆదరణ తక్కువైనా అవన్నీ అందించటానికి ఆ అమ్మోరు తల్లిదానికి అండగా ఉంది. తన బిడ్డని తనే గెలిపించుకుంటుంది. అలా అని ఇంట్లో ఎలా పడితే అలా గొడవలు పడకండి. అందరికీ తలవంపులు తేకండి. అందరూ చూసేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు.
ఏంటల్లుడు అది విషం శరీరంలోకి పాకింది అంటే చచ్చిపోతాం. దాని విషయం ఒక్కసారి శరీరంలోకి పాకిందంటే బతికి బట్టకట్టలేము. నా మాట విను, డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అవసరం లేదు మావా. విషం మామూలు మనుషుల్ని చంపుతుంది, కానీ నాకు ఆ విషం అమృతంతో సమానం. నా శక్తి రెట్టింపు కావడానికి కోడె నాకు విషమే నాకు సరైన మందు. ఇది నాకు అవసరం. గుడ్లు జారిపోయింది అల్లుడు. అయినా నీకు బోలెడన్న విషయాలు తెలుసు కదా, ఈ విషం ఎందుకు? నా విద్యలకు విరుగుడు లేకుండా చెయ్యాలంటే ఒళ్ళంతా విషంలా మారాలి. మరి ఆ రోజు నీ కల్లో భవానీ మెడలో తాళి కనిపించింది అన్నావు. నిజంగానే తాళి కనిపించింది అల్లుడు? మరి ఆ తాళి కట్టింది ఎవరో ఈ విద్యను ఉపయోగించి తెలుసుకోవచ్చు కదా. వాడెవడో తెలిస్తే మనం ఏం చేయాలో కూడా తెలుస్తుంది కదా. ఒకవేళ నిజంగానే ఆ భవానీయే తాళి కట్టుకుంది అనుకుంటే? అల్లుడు, నా మాట విని ఒక్కసారి అంజనం వేసి చూడలుడు. ఒక మట్టి మూకుడుతో పాలు తీసుకొనిరా. సరే అల్లుడు. ఏమైందల్లుడు? అది భవానీ కట్టుకున్న తాళి కాదు, ఎవరో కట్టారు. బాగా చూడలుడు. కనిపించడం లేదు మావా. ఇంకొకసారి బాగా చూడు. ఓం హ్రీం క్రీం. ఇదేంటి అల్లుడు? శక్తి చాలటం లేదు మావా. నా మంత్రశక్తిని ఆ దైవశక్తి అడ్డుకుంటుంది. మరి ఆ తాళ ఎవరు కట్టుంటారు? రావులగడ్డ కట్టాడా? అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రోజంతా రాహుల్ గదిలో బందీగా ఉన్నాడు. మరి ఎవరు కట్టుంటారు అల్లుడు? అది అనవసరం మావా. మనకు కావాల్సింది ఆ భవానీ ప్రాణం. ఇప్పుడది ఎక్కడుంది? ఆ ముసల్దాంతో కలిసి ఊరు బయట ఏదో గుడిసెలో ఉందంట. దాన్నక్కడే బొంద పెట్టాలి. మనుషులు కాని మృగాలను తీసుకొనిరా. ఈ అవకాశాన్ని వదలకూడదు. అలాగే అల్లుడు.
చేపలో చుట్టి బావిలో పడేయండి. కొట్టండి, లేపండి. కొట్టగా. భవానీ, గీత ఫోన్ చేస్తోంది. హలో గీత, ఈ టైంలో ఫోన్ చేసావు? రాహుల్ బాబు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడే భవానీని కలిసి మాట్లాడొస్తున్నాను. బాబు, భవానీనెవరో రౌడీ విధవలు చాపలో చుట్టుకొని కార్లో వేసుకొని వెళ్తున్నారు బాబు. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. ఆగండి, బావిలో కిసిరేయండిరా. నీకు అర్థం కావడం లేదా? అల్లుడు, ఆ భవానీని అమ్మోరు తల్లి కాపాడుతోంది. ఆ భవానీని ఇప్పటిదాకా మామూలు ఆడపిల్లే అదేం చేస్తుందిలే అనుకున్నాం. కానీ కానీ తను చాలా శక్తివంతురాలు అల్లుడు. అల్లుడు, ఆ పిల్లని నువ్వేమీ చేయలేవు. నా మాట విని మనం ఎక్కడికైనా పారిపోదాం అల్లుడు. నా మాట విని రా చెప్తాను. రా అల్లుడు, నా మాట విని అల్లుడు. ఎందుకంటే మీ అమ్మా నాన్నలాగా నువ్వు కూడా మాడి మసైపోతావు అల్లుడు. నా మాట విను, రా అల్లుడు. నేను రాను. ఆ భవానీని చంపకుండా నేను బ్రతికి ప్రయోజనం లేదు. నేను బ్రతికున్నదే దాన్ని చంపడానికి. నేను రాను. వద్దలుడు, దైవశక్తితో ఆటలొద్దు. అక్కడున్నది మామూలు శక్తి కాదు. అమ్మోరు తల్లలుడు,
రా అల్ల 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 ఇంకోసారి పారిపోదాము అన్నావంటే ఇక్కడే నిన్ను నరికేస్తా. ఆ భవానీ విషయంలో నన్ను వెనక్కి లాగితే మామవని కూడా చూడ్ను. నేను తిరిగొచ్చిందే ఆ భవానీని చంపాలని, ఈ ఊరి జనాన్ని కాల్చి బూడిద చెయ్యాలని. నా దారికి ఎదురొస్తే అమ్మోరైనా ఎవరైనా ఎదిరిస్తాను. నా శక్తి తెలియక మాట్లాడుతున్నావు. నీకు భయంగా ఉంటే దూరంగా వెళ్ళిపో. భవానీ, తప్పించుకున్నావా? మళ్ళీ తప్పించుకున్నావా? పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. అయ్యా, ఇది జరిగినప్పటి నుంచి మా ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి అనేదే లేదు. నా బిడ్డ కంటికి నిద్ర లేదు. నిజమేమిటో మీరే చెప్పాలి. ఏ తప్పు చెయ్యకుండా నా బిడ్డ నిందలు మొయ్యాల్సి వస్తుంది. అంజనం వేసి నిజానిజాలు బయటికి చెప్పండి బాబు. ఏంటి రుద్రయ్య ఇది? ఆ కళ ఎగిరిపోయిందేంటి? ఎవరూ భయపడకండి, అంతా నేను చూసుకుంటాను. ఏం కాదు.
ఇక ఏ శక్తి ఆపలేదు, అడ్డుకోలేదు. తాళి కట్టిన వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. కనిపించింది. ఈ భవానీ మెళ్ళో తాళి కట్టిందెవరో తెలిసిపోయింది. ఎవరయ్యా? ఎవరది? మీరే చూడండి. తాళి కట్టినందుకు చేతులు విరక్కొట్టాల్సింది పోయి వాడికే ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు. ఇదే న్యాయం నాన్న? నిజమేనండి, అది న్యాయం కాదు, అన్యాయం, చాలా పెద్ద అన్యాయం. సుబ్రహ్మణ్యం గారు, నేను చేసింది మామూలు తప్పు కాదండి, మహాపాపం. దానికి మీ చేతులతో ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. కొట్టండి సుబ్రహ్మణ్యం గారు, మీ కసి తీరా కొట్టండి, నన్ను చంపేయండి. బాబు, ఏంటిది? మాకు నిర్ణయాలు తీసుకునే శక్తి లేనప్పుడు ఇక నిన్ను శిక్షించే శక్తి మాకెక్కడుంది బాబు? లేదమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ కూతురు మెడలో తాళి కట్టి తప్పు చేశాను. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. భవాని, నువ్వైనా నన్ను కసి తీరా కొట్టు. నీ అనుమతి లేకుండా నీ మెడలో తాళి కట్టాను. ఆ సమయంలో నిన్ను కాపాడుతున్నానని అనుకున్నానే తప్ప నీ జీవితం నాశనం చేస్తున్నానని అనుకోలేదు. నన్ను క్షమించొద్దు భవాని, నన్ను శిక్షించు. చెయ్యాల్సిందంతా చేసి ఈ ఓవర్ యాక్టింగ్ ఏంటి? ఎందుకు ఇక్కడికొచ్చి ఎంత నాటకం ఆడుతున్నాడు? ఎందుకు బాబు ఇప్పుడు ఇదంతా? మేము ఏం చెయ్యలేం. ఊరి పంచాయతీ తీర్పు చెప్పింది కదా. ఊరి పెద్దల నిర్ణయాన్ని ఎదిరించే శక్తి లేని వాళ్ళం. కష్టాన్ని కర్మ అని సరిపెట్టుకునేవాళ్ళం. మేము నిన్ను ఎలా శిక్షించగలం బాబు? అమ్మా, మీ మాటలను బట్టి మీ మనసులో మాట ఏమిటో నాకు అర్థమైంది. మా వాడితో పెళ్లి జరిగితే వాడు ఎలా చూసుకుంటాడు అనే కదా మీరు బాధపడుతున్నారు. ఆ భయం మీకు అవసరం లేదమ్మా. నా మేనలుడు అని చెప్పడం కాదు, కానీ వాడు చాలా మంచి మనసు ఉన్నవాడమ్మా. తల్లిదండ్రులు బాధపడుతున్నారని దుబాయ్లో అన్నీ వదిలేసుకుని మరీ ఇక్కడికి వచ్చాడు. అలాంటి వాడు మీ అమ్మాయిని బాగా చూసుకోలేడా?
రేయ్ అలా చూస్తావేంట్రా చెప్పు. ఏమండి మీకు ఆ భయం లేదండి. భవానీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. తనకి ఏ కష్టం రానివ్వను. నా వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా నన్ను నిలువున కాల్చేయండి. ఆ, అసలేంటి నీ ఉద్దేశం? అంటే ఇప్పుడు నువ్వు మా భవానీని పెళ్లి చేసుకుందామనేనా? అయినా నీతోటి తనకి పెళ్ళేంటి? అతనితోనే పెళ్లి జరుగుతుంది. నాన్న, ఊరందరికీ అతనే తాళి కట్టాడని తెలుసు. ఊరి పంచాయతీ తీర్పు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగదు, జరగాల్సిందే.